కళ్యాణి కృష్ణని భోజనానికి రమ్మంటుంది. కానీ కృష్ణ మాత్రం కుదరదు అంటాడు. కానీ కళ్యాణి మాత్రం నో, ఇంకేం చెప్పద్దు, నేను ఎప్పుడో మీకు చెప్పాను. నేను చెప్పేది ఎదుటివాళ్ళు వినడం తప్ప ఎదుటివాళ్ళు చెప్పేది నేను వినే అలవాటు నాకు లేదు. మీరు రావాల్సిందే అంది. భోజనానికి అమ్మాయి అన్ని ఏర్పాట్లు చేయించింది. ఇంత హడావిడి ఉండి కూడా నీకు ఇష్టమైన వంటకాలు ఏమేం చేయాలో చెప్పింది కృష్ణ అన్నారు రాజారాం గారు. ఓకే కళ్యాణి, నేను నీ మాటను ఎప్పుడూ కాదనలేను, పదండి అన్నాడు కృష్ణ. ఎస్, యు ఆర్ మై ఫ్రెండ్, తీయగా నవ్వుతూ అంది కళ్యాణి. రాత్రి 10 గంటలు దాటింది. డైనింగ్ టేబుల్ మీద అమర్చి పెట్టిన అన్నం చప్పగా చల్లారిపోయింది. రాధ మంచం మీద కూర్చుని ఉంది. రాధ ముఖం ఆశాభంగం, నీరసం తన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కళ్ళలో ఎప్పటినుంచో వేచి చూసి విసిగి అలసిపోయిన నిస్సువత్తువ నిండి ఉంది. ఇంతలో వాకిట్లో కార్ హారన్ వినిపించింది. రాధ లేచి ముందు గదిలోకి వచ్చింది. కిటికీలో నుంచి కార్ కనిపిస్తోంది. కళ్యాణి కార్ డ్రైవ్ చేస్తోంది. కృష్ణ కార్ దిగాడు. కళ్యాణి గుడ్ నైట్ అంటోంది. గుడ్ నైట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ డిన్నర్, నో మెన్షన్, విష్ యూ స్వీట్ డ్రీమ్స్, సేమ్ టు యూ. నాకు అసలు నిద్రే రాదు ఈరోజు అంది కళ్యాణి నవ్వుతూ. వస్తాను, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయింది. కృష్ణ గేట్ వేసి వస్తూ ఉన్నాడు. రాధ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళి గదిలో మంచం మీద వాలిపోయింది. అటు తిరిగి ముఖానికి చెయ్యి అడ్డు పెట్టుకుని పడుకుంది. కృష్ణ ఓరవాకిలిగా వేసి ఉన్న తలుపు తెరుచుకుని లోపలికి వస్తూ రాధా రాధా అని పిలిచాడు. రాధ పలకలేదు. ఇదేమిటి, నేను రాకుండా నిద్రపోతున్నావా? ఇంపాసిబుల్. రాధ దగ్గరికి వచ్చి మీద చెయ్యి వేశాడు. రాధ పలకలేదు, మౌనంగా ఉండిపోయింది. నిజంగా నిద్రపోయావా ఏంటి రాధా? రాధా, నేను నీకు బ్రహ్మాండమైన శుభవార్త చెప్తాను, లే ముందు అని చెప్పేసి కృష్ణ రాధని లేపుతూ ఉన్నాడు. రాధ లేవలేదు. అరే, ఇంత నిద్ర పట్టేసిందా? సర్లే పోనీ, రేపు పొద్దున చెప్తానులే. అతను దిండు తీసుకుని వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో సోఫాలో పడుకున్నాడు. రాధ కళ్ళ వెంట జలపాతాల్లా నీరు కారిపోతున్నాయి. చప్పుడు కాకుండా ముక్కు చీదుకుంది. అంతులేని దుఃఖం వచ్చేస్తోంది. ఉదయం నుంచి అతని కోసం ఎంతగానో ఎదురు చూసింది. ఇది వరకు దోసపాడులో ఉండగా సాయంత్రం అవ్వగానే అతని సైకిల్ బెల్ వినగానే తను చేస్తున్న పని వదిలి ఆపి ఎలా పరిగెత్తేది? రాధకి అదే మరీ మరీ గుర్తుకు వస్తోంది. ఎప్పుడైనా తను నిద్రపోతే కృష్ణ లేపి అన్నం తినే వరకు వదిలేవాడు కాదు. కానీ ఈరోజు తను కనీసం అన్నం తిన్నదో లేదో కూడా కనుక్కోవాలనే ధ్యాసే అతనికి లేదు. రాధకి చాలా నిస్సహాయంగా అనిపిస్తోంది. కృష్ణని తీసుకుని దోసపాడు పారిపోవాలని అనిపిస్తోంది. కొద్దిసేపయింది. రాధ మంచం మీద నుంచి లేచింది. తనే వెళ్ళి కృష్ణని అన్నం తినమని అడగాలనుకుంది. కళ్ళు తుడుచుకుని తనకి తానే నిబ్బరాన్ని తెచ్చుకుని మెల్లగా ముందు హాల్లోకి వచ్చింది. అక్కడ సోఫాలో కృష్ణ నిద్రపోతూ ఉన్నాడు. అతను గాఢ సుషుప్తిలో ఉన్నాడు. అతను ఉదయం నుంచి విశ్రాంతి లేకుండా తిరిగాడని, అలసిపోయాడని రాధకి గుర్తు రాలేదు. తను అనేది ఒక మనిషి ఇంట్లో ఉందనే ధ్యాస లేకుండా ఇంటికి వచ్చి తన పాటికి తాను హాయిగా నిద్రపోతున్నాడు అనే ఆగ్రహం వచ్చింది. ఈ రోజంతా తను భోజనం చేయలేదు. అతని కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ కూర్చుంది. అతనితో మధుర సంభాషణలు చేస్తూ అతని గుండెల మీద తల ఆనించి ఈ రాత్రిని ఒక తీయటి రాత్రిగా అనుభవం పొందాలని, ఈ రాత్రి జీవితంలో మరపురాని మధుర రాత్రిగా మార్చుకోవాలని ఆశపడింది. ఇదేది కృష్ణకి తెలియదు, లేక అతనికి అవసరం లేదా? రాధ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తిరిగి వచ్చి మంచం మీద కూర్చుంది. గుడ్ నైట్, గుడ్ నైట్, విష్ యూ స్వీట్ డ్రీమ్స్. కళ్యాణి కృష్ణ చెప్తున్న ఆ మాటలే చెవుల్లో గిర్రుమంటున్నాయి. రాధకి ఏడుపు వచ్చేసింది. మంచం మీద వాలి దిండులో ముఖం దాచుకుని ఒక్కసారిగా ఏడవసాగింది. తెల్లవారుజామున ఎప్పుడు నిద్ర పట్టిందో రాధకి తెలియదు. మెలకు వచ్చేసరికి తెల్లగా తెల్లారిపోయింది. కృష్ణ అప్పటికే స్నానం చేసి బట్టలు వేసుకుని బయటికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడు. రాధ గబాల్న లేచి పరిగెత్తి హడావిడిగా ముఖం కడుక్కుని కాఫీ కలిపి అతనికి తెచ్చి ఇచ్చింది. కాఫీ ఇచ్చి వెళ్ళిపోబోతున్న రాధని కృష్ణ పిలిచాడు. రాధా, ఏమిటి? వెనక్కి తిరిగి చూడకుండానే అడిగింది. నేను రాసిన థీసిస్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వారు నాకు డాక్టరేట్ ఇచ్చారు, తెలుసా? మీరు చెబితేగా నాకు తెలియడానికి.
తమరు వింటేగా చెప్పడానికి. రాత్రి చెప్పాలని ఎంత ట్రై చేశానో. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. నాకు మీటింగ్ ఉంది, వెళ్తున్నాను. అతను కప్పు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. రాధ అక్కడే క్షణంసేపు చూస్తూ నిలబడిపోయి ఉంది. టేబుల్ మీద పెట్టిన కప్పు తీయబోయిన రాధ పేపర్ని చూసింది. అక్కడ కృష్ణ ఫోటో ఉంది. ఆదుర్దాగా పేపర్ తీసి చూసింది. సిటీలో డాక్టర్కి మెడికల్ అసోసియేషన్ సత్కారం అనే క్యాప్షన్తో థీసిస్ వివరాలు ఉన్నాయి. డాక్టర్ గోపాలకృష్ణ కళ్యాణికి సన్నిహితుడు అని ఉంది. ఫోటోగ్రాఫర్ వచ్చినప్పుడు తను ఫోటో తీయబోతూ ఉంటే వద్దండి, ఆయన వచ్చిన తర్వాత తీసుకుందాం అన్న తన మాటలు గుర్తుకు వచ్చాయి. కళ్యాణి తనకి ఆ అవకాశం దక్కలేదని తన స్థానంలో కళ్యాణి అతనితో పాటు సగర్వంగా టీవీగా నిలబడి ఉంది. పేపర్ని నలిపి విసిరికొట్టింది రాధ. తను కృష్ణతో కలిసి పంచుకోవలసిన మధురమైన క్షణాలు కళ్యాణి అపహరించినట్టుగా అనిపించింది రాధకి. రాధకి చిత్రంగా కళ్యాణిపై కోపం రాలేదు. కృష్ణ మీద అంతులేని ఆగ్రహం వచ్చింది. అతనికి ఆ పాటి ప్రేమ లేనందుకు చాలా కోపం వచ్చింది. అది ఆశాభంగంతో కూడిన ఆగ్రహం. 2 రోజులు గడిచినాయి. ఈ 2 రోజులు రాధ మూగబోయిన వీణలా నిశ్శబ్దంగా ఉండిపోయింది. కృష్ణ గమనించాడో లేదో తెలియదు. రాధని కారణం అడిగి కూడా కనుక్కోలేదు. అతని ఈ పట్టనితనం రాధకి ఇంకా బాధగా ఉంది. ఆ సాయంత్రం కృష్ణ క్లినిక్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేశాడు. రాధా రాధా వస్తూనే కేకలు పెడుతూ పిలిచాడు. వంటింట్లో ఉన్న రాధ పలకలేదు. ఎప్పటిలా ఏమిటి అని అతనికి ఎదురుగా పరిగెత్తనూ లేదు. కృష్ణకి రాధ తన పిలుపు విని కూడా పలక్కుండా ఉండడం తనకి చిరాకు అనిపించింది. అతను సరాసరి వంటింటి గుమ్మం దగ్గరకే వచ్చేశాడు. వంటింట్లో ఉన్నావా? నీకీ మధ్య వంటిల్లే వైకుంఠమైపోయింది అన్నాడు. నా స్థానం ఇక్కడేనని తెలుసుకున్నాను. ఏమిటా మాటలు? ఒకసారి ఇలా రా, నీకోసం ఏం తెచ్చానో చూడు. రాధ తలెత్తలేదు, చూడలేదు. అతను లోపలికి రాబోయాడు. ఆగండి అక్కడే. మీకీ మధ్య బూటుకాళ్ళతో వంటింట్లోకి రాకూడదనే విషయం కూడా గుర్తుండడం లేదు. ఓ సారీ. అతను ఆగిపోయాడు. దేవి గారు, ఒకసారి ఇలా దయచేస్తారా? అతను బూట్లు విప్పుతూ అడిగాడు. ఇలా రా రాధా పిలిచాడు. రాధ రాలేదు. అతని వంటింట్లోకి వచ్చాడు. రాధ భుజం పట్టుకుని ఏదో చెప్పబోయాడు. రాధ అతని చెయ్యి తోసేసింది. ముఖం తిప్పేసుకుంది. అతను బలవంతంగా ముఖం ఇటు తిప్పాడు. రాధ కళ్ళల్లోంచి నీళ్లు దారలు కడుతున్నాయి. అరే, ఏడుస్తున్నావా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. బుద్ధి లేక. రాధా, ఏమిటా మాటలు? ఉన్న విషయం ఏంటో చెప్పరాదు? ఇప్పుడు ఏమైందని ఎందుకా ఏడుపు? ఏ ఆడదానికైనా ఎందుకు ఏడుపు వస్తుంది? భర్త తనని నిర్లక్ష్యం చేస్తున్నాడు, తనకి కాకుండా పోతున్నాడు అని భయం వేస్తే తప్ప. అతని ముఖం చితిపితే రక్తం చిందేటంత ఎర్రగా కందిపోయింది. ఆవేశం ఆపుకుంటూ ఉన్నాడు. నేను నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నానా? నేను నీకు దూరమైపోతున్నానా? ఏమిటా పిచ్చి? నువ్వేనా మాట్లాడేది? నీకు నెక్లెస్ కొని తెచ్చాను. ఇంకా మనం ఇల్లు కూడా కొనబోతున్నాం. ఆ సంతోష వార్త చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చాను. నీకు అవన్నీ ఉండాలని, నువ్వు దేనికి లోటు లేకుండా అందరికంటే బాగుండాలని, సుఖంగా ఉండాలని నా తాపత్రయం. నువ్వు అడగకుండానే అన్నీ నీకు అమర్చాలని ఆరాటపడుతున్నాను. ఇంతకంటే ఇంకేం చెయ్యాలో నాకు తెలియదు. రాధకి ఆవేశం పొంగులా వచ్చేసింది. అతని వైపు తిరిగింది. అదేనండి, అదే. పెళ్ళామంటే పెంపుడు కుక్కకి బిస్కెట్ పడేసినట్టు చీరలు నగలు పడేస్తే చాలు అనుకుంటున్నారు మీ మగాళ్ళు. ఇల్లు వాకిలి ఇచ్చేస్తే చాలు అనుకుంటారు. ఆ వంకతో సంపాదన సంపాదన అంటూ ఎక్కడెక్కడికో వెళ్తారు. గొప్ప గొప్ప స్నేహాలు చేస్తారు. అదేమిటి అంటే సంపాదన అంటారు. సంపాదన నీకోసమేగా అంటారు. నాకు కావాల్సింది డబ్బులు సంపాదించడం కాదండి. డబ్బులు సంపాదించే యంత్రం కూడా కాదు. నా మనసుకి తోడు నీడలా ఉండే మనిషి. నాకు కారు, ఇల్లు అవన్నీ ఉండాలన్న దర్పం అక్కర్లేదండి. నా భర్త నీడలో నేను చల్లగా ఉంటే చాలు. నా భర్త నాకు దగ్గరగా ఉండాలి అనుకునే ప్రతి ఆడది పిచ్చిదే అయితే వాళ్ళందరికన్నా పెద్ద పిచ్చిదాన్నండి. ఏవండి, మీకు చేతులు జోడించి చెప్తున్నాను. నాకు మీరు కావాలి. మిమ్మల్ని నా నుంచి దూరం చేసే ఆ డబ్బు నాకు వద్దు. నేను అనేదాన్ని ఒకదాన్ని మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఇక్కడే ఉంటానని మీరు మర్చిపోతున్నారు. అది నాకు చాలా బాధ కలిగిస్తోంది. మీరు నాకు కావాలని అనుకోవడం తప్పని ఎవరన్నారు? మీరు మారిపోయారండి. పూర్తిగా మారిపోయారు. ఆ మాటకొస్తే నువ్వే మారిపోయావు. ఇదివరకు నేను ఇంటికి రాగానే నువ్వు నవ్వు ముఖంతో పరిగెత్తుకుంటూ వచ్చేదానివి.
ఇదంతా చూస్తూ ఉంటే రోజు రోజుకి నా మీద నీకు ప్రేమ తగ్గిపోతుందేమో అనిపిస్తోంది. అలసిపోయి వచ్చిన ఏ మగాడు ఏడుపులు దెప్పి పొడుపులతో ఎదురయ్యే భార్యని భరించలేడు. ఏవండి, అలా అనకండి, అంత మాట అనకండి. నాకు మీ మీద ప్రేమ తగ్గిపోలేదండి. మీ నిర్లక్ష్యం నాకు రంపపు కోతగా ఉందండి. రాధ ఏడుస్తూ ఉంది. అతను గబాల్న వచ్చి పట్టుకున్నాడు. మీరు నాకు లేకపోతే నాకు బ్రతుకు వ్యర్థమనిపిస్తుంది రాధ. ఇన్ని రోజుల నుంచి రాధ మనసులో ముసురుకున్న బాధ అనేది వరదలై పొంగి పొరలి వచ్చేసింది. కృష్ణ గబాల్న రాధని అక్కున చేర్చుకున్నాడు. రాధ ఒంటరితనం, భయం అతనికి అర్థమైంది. ఆ క్షణంలో తనకి ఏం కావాలో అతనికి మనసులో ఉన్న ప్రేమ రాధపై రెట్టింపైంది. రాధని అతను తన చేతులతో లేవనెత్తి పడక గదిలోకి తీసుకుని వెళ్ళాడు. రాధని మంచం మీద పడుకోబెట్టి తన చేతుల్లో అతని ముఖం దాచుకున్నాడు. రాధ చేతులు అతనిని ఆర్తిగా ఆకలిగొన్నట్టుగా అతన్ని పెనవేసుకున్నాయి. ఆ క్షణంలో అతను తనని తాను విస్మరించాడు. రాధ కోరికలో, రాధ ప్రేమలో తను కరిగిపోయాడు. ఎన్ని నెలల తర్వాత ప్రేమికుడైన కృష్ణ కనిపించాడు రాధకి. కృష్ణ జూబ్లీ హిల్స్లో అమ్మకానికి వచ్చిన ఒక ఇల్లు కొనేశాడు. ఆ ఇంటి పైభాగం నుంచి చూస్తే సిటీ అంతా కన్నుల పండుగగా కనిపిస్తుంది. రాత్రి వేళైతే మరీను. లైట్ల తోరణాలు ఎంతో అందంగా ఉంటాయి. ఇల్లు పెద్దదైనా చాలా అందంగా గ్లామరస్గా ఉంది. ఇంట్లోకి ఖరీదైన సామాను అంతా వచ్చింది. నౌకర్లు పెరిగారు. రాధకి ఒక్క పని చేయాల్సిన అవసరం లేదు. తను ఏది కోరినా కావలసినవన్నీ చేసి పెట్టడానికి నౌకర్లు ఎదురుగా ఉంటారు. గృహప్రవేశం ఆడంబరంగానే చేశాడు. ఊరి నుంచి శాంతమ్మ, ఆనంద్ వచ్చారు. శాంతమ్మ ఇల్లు చూసి సంబరపడిపోయింది. స్వర్గంలా ఉంది అంది. సత్యనారాయణ వ్రతం చేయలేదని నొచ్చుకుంది. చక్కగా మన పద్ధతి ప్రకారం అరటాకులు పరిచి బంతి భోజనాలు పెట్టకుండా ఎవరికి వారే దేవుడు తినే ఈ భోజనాలేంటమ్మా అంటూ బుగ్గలు నొక్కుకుంది. రాధ కట్టుకున్న పట్టు చీర 10,000కు పైగానే ఖరీదైందని తెలిసి శాంతమ్మ కళ్ళు గిర్రున తిరిగాయి. అంత ఖర్చు పెట్టి ఏ నాగో కనుక్కోకుండా వృధా చేస్తున్నావని కూతుర్ని మందలించింది. రాధ, నాకేం తెలీదమ్మా, మీ అల్లుడు గారే తెచ్చారు అంది. సాయంత్రం పార్టీ ఘనంగా జరిగింది. చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్లలో 90 మంది రాధకి తెలియదు. కృష్ణ పరిచయం చేస్తూ ఉంటే నమస్కరించడం తప్ప వారితో ఇంకేం మాట్లాడాలో తోచలేదు. డిన్నర్ హోటల్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వటం వల్ల అంతా పని వాళ్ళే చూసుకుంటారు. ఖరీదైన నగలు, బట్టలు ధరించి కృష్ణ పక్కన భార్యగా నిలబడ్డం తప్ప రాధకి ఇంకో పని లేదు. మురళి కాస్త రాధని చూస్తూ పరాచికంగా, మీ వారు మీ మీద ఉన్న ప్రేమంతా వాకిట్లో బోర్డు కట్టి పెట్టేశారే అంది. అదేమిటి అర్థం కానట్టుగా అంది రాధ. అర్థం కాలేదా? ఈ ఇంటి పేరు రాధా సదనం అంది. అబ్బాయికి మా అమ్మాయి అంటే ఎంతో ప్రేమ మా దగ్గర, కానీ కట్నం కూడా తీసుకోలేదమ్మా అంది శాంతమ్మ. శాంతమ్మకి ఈ ఆడవాళ్ళని చూస్తూ ఉంటే 2 కళ్ళు చాలవు అనిపిస్తోంది. ఎవరిని చూసినా ఎన్నెన్ని నగలో, ఎంత ఖరీదైన చీరలో అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆవిడకి కృష్ణ ఫ్రెండ్స్కి ఇంట్లో అలా అందించడం బాగాలేదు. ఆ రాత్రి కూతురికి దిష్టి తీసేస్తూ జాగ్రత్తగా చూసుకో. అదేమిటే మరీను ఇంట్లోనే తాగుడా అని అంటూ ఉంది. అదంతేనమ్మా, ఇక్కడ అందరికీ అలవాటే అంది రాధ. అందరి అలవాట్లు మనం చేసుకోవాలని వ్రాసి ఉందా ఏంటి? జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరించింది. మర్నాడు ఉదయం కాఫీ తాగుతూ ఉండగా ఆనంద్ వచ్చాడు. రాధా, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఆ పల్లెటూరు వదిలి ఇక్కడికి రావడం నయమనిపిస్తోంది. ఎక్కడున్నా మేమేగా అన్నయ్య అంది రాధ. నువ్వేం మారలేదు. కృష్ణలోనే నాకు ఏదో మార్పు కనిపిస్తోంది అన్నాడు. అవును, ఆయన ఇదివరకు మనిషిని దైవంగా చూసేవారు. కానీ ఇప్పుడు డబ్బుని దైవంగా ఆరాధిస్తున్నారు. కాఫీ కప్పుల్లో పోస్తూ అంది రాధ. ఆ ముఖంలో ఒక్క క్షణం తను దెబ్బతిన్న బాధ కనిపించింది. కానీ మెరుపులా అది మాయమై అతని పెదవుల మీద సహజ సుందర చిరుహాసం మెరిసింది. నేనేం చేసినా రాధ కోసమే ఆనంద్. డబ్బు లేకపోవటం వల్ల రాధ అలా కష్టపడింది. ఆ లోటు ఉండకూడదని అనుకున్నాను అన్నాడు. రాధ చివ్వున తలెత్తింది. భర్త వైపు రోషంగా చూసింది. నేనెప్పుడైనా దేనికైనా లేదని గాని, బాధపడుతున్నానని గాని మీకు ఫిర్యాదు చేశానా? చేయకపోవడం ఇంకా పెద్ద శిక్ష నాకు. మీరు డబ్బు నా కోసం సంపాదించడం లేదు, మీకోసం సంపాదిస్తున్నారు. నా మీద వంక పెడుతున్నారు. నా కోసం అంటున్నారు. కానీ మీరన్నీ అబద్ధాలే చెప్తున్నారు.
మీ మనసేమిటో మీరెందుకో ధైర్యంగా నాకు చెప్పలేకపోతున్నారు రాధా. ఆనంద్ చప్పున లేచి ఆదుర్దాగా రాధ చెయ్యి పట్టుకుని, అలా అంటున్నావేంటమ్మా? ఏంటమ్మా ఏంటావే ఆ ఆవేశం అని అన్నాడు. నాకు ఈ డబ్బు అక్కర్లేదన్నయ్య, నాకు ఆయన కావాలి. ఆయన ఇంటి పట్టున ఉండాలి. నాకు శాంతి కావాలి. ఆయనకి నేను కావాలి అనే ధైర్యం నాకు కావాలి. అది ఇక్కడ ఈ ఊళ్ళో ఉంటే నాకు దక్కదు. కృష్ణ దవడ ఎముక ఆవేశం అణుచుకుంటున్నట్టుగా కదలాడింది. ఏ ఊళ్ళో ఉన్నా అది నీకు దక్కదు. ఆ మాటకొస్తే నువ్వు డాక్టర్ని పెళ్లి చేసుకోకుండా వేరే వాళ్ళని చేసుకుని ఉండాల్సిందే. డాక్టరే కాదు, ప్రొఫెషన్ ప్రాణంగా బ్రతికే ఏ వ్యక్తిని చేసుకోకూడదు. ఎవరైనా కూడా భార్య ఎదురుగా ఉంటే జీవితం గడవదు. ఏం చేయమంటావు? ఏ ప్రాక్టీస్ అయినా వదిలేసి ఆ కొల్లేరు రమ్మంటావా మళ్ళీ నన్ను? నీ కొంగు పుచ్చుకుని తిరగమంటావా? ఆ పల్లెటూరులో నీ ఎదురుగా పని పాట లేకుండా ఉండమంటావా? ఉంటాను, తప్పకుండా ఉంటాను. కానీ అప్పుడు నువ్వేమంటావో తెలుసా? నా మొగుడికి కానీ సంపాదించడం చేత కాదు అంటావు. నేను రాధ గుండెల మీద చేయి పెట్టుకుంటూ అంది. నువ్వు కాకపోతే నీ చుట్టూ ఉన్నవాళ్ళు అంటారు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు అంటారు. నన్ను జీవోత్సవంలా పని పాట లేకుండా పడి ఉండమంటావు. అలా నేను పడి ఉంటేనే నీ మీద నాకు ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అని. నువ్వంటే నీ మీద ప్రేమ లేదని అనుకో. చి కాసేపు కలిసి ఉందామంటే ఏదో ఒక గొడవ. కృష్ణ కుర్చీలోంచి లేచి కాలితో దాన్ని వెనక్కు నెట్టి వెళ్ళిపోయాడు. ఆనంద్ గబాల్న లేచి వచ్చి కృష్ణ చేయి పట్టుకున్నాడు. కృష్ణ, ఏమిటి ఆవేశం? ఏమిటా తొందర? నీకు తెలీదు ఆనంద్, నేను పడే నరకం ఎవరికీ తెలీదు. నా బాధేమిటో ఆ దేవుడికి కూడా తెలీదు. నేను చాలా దురదృష్టవంతుణ్ణి. ఇంతలో ఫోన్ మోగింది. కృష్ణ తనని తాను నిలువరించుకుని మామూలుగా వెళ్ళి ఫోన్ తీశాడు. హలో, నేనే. కళ్యాణి, ఏమైంది? అరే, అసలు ఊరు నుంచి ఎప్పుడు వచ్చింది? రాజారాం గారిని కంగారు పడద్దని చెప్పు. నేను ఇప్పుడే వస్తున్నాను. కృష్ణ ముఖంలో చెప్పలేనంత ఆదుర్దా కనిపిస్తోంది. ఫోన్ పెట్టేసి నేను ఇప్పుడే వస్తాను, కళ్యాణికి ఒంట్లో బాలేదట అన్నాడు. ఆనంద్ నిన్నటి నుంచి కళ్యాణి అనే పేరు ఇంట్లో నౌకర్ల నోటి మీదుగా కృష్ణ ఫ్రెండ్స్ దగ్గర వింటూనే ఉన్నాడు. ఆ అమ్మాయి ఎవరో, నిన్న పార్టీకి రాలేదు, ఊర్లో లేదట. ఎవరి నోటి విన్నా తన పేరే వినిపిస్తోంది, కళ్యాణి ఇదే మాట. అందుకే ఆనంద్ పట్టలేక వెంటనే కళ్యాణి ఎవరు అని అడిగేశాడు. హడావిడిగా వెళ్ళబోతున్న కృష్ణ ఆగాడు. ఎవరా అంటే కళ్యాణి ఒక దేవత, నా వృత్తికి ఒక ఆలంబన. అతను ఆ ఇల్లంతా కలియ చూస్తూ నాకీ ఇల్లు, ఈ నౌకర్లు, ఈ స్థిమితం, ఈ సుఖం ఇవన్నీ వచ్చాయి అంటే ఆ దేవత చలవ వల్లనే. కళ్యాణి నేను తీర్చుకోలేని ఒక రుణం. వెళ్ళి వస్తాను అనేసి చకచకా వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న శాంతమ్మ కూతురి వైపు తిరుగుతూ, మీ ఆయన అంతగా చెబుతున్న ఆ అమ్మాయి ఎవరే అని అడిగింది. ఒక డాన్సర్ అమ్మ. ఆ అమ్మాయి పరిచయం అయిన తరువాతే ఆయనకి ప్రాక్టీస్ బాగా పెరిగింది. అవునా, పెళ్ళయిందా? ఆరాగా అడిగింది. కాలేదు. ఆ అమ్మాయికి సుస్థి ఏంటి రాధా? ఆనంద్ అడిగాడు. సుస్థియా? నాకు తెలీదన్నయ్య అంది రాధ. అవును, నిజమే కదా. ఏమిటి సుస్థి? రాధ మొదటిసారిగా తనని తాను ప్రశ్నించుకుంది. కృష్ణ తన దగ్గర ఎప్పుడూ చెప్పలేదే. కళ్యాణి దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నా వెంటనే వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా అంతే. రాధ తను ఈర్ష్య పడకూడదని అందరి ఆడవాళ్ళలా తను కూడా మనసుతో ఆలోచించాలి అని అనుకుంటోంది. కానీ వశం కావటం లేదు. ఇంత క్రితం ఏమన్నాడు? కళ్యాణి ఒక దేవత అన్నాడు. అంతేకాదు, ఈ నౌకర్లు, ఈ ఇల్లు, ఈ సుఖం, ఈ స్థిమితం అంతా కళ్యాణి మూలంగానే వచ్చాయి అన్నాడు. అంటే ఎవరో కృష్ణకి ఏర్పరిచిన సుఖాన్ని తను అయాచితంగా అనుభవిస్తుందా? రాధకి ఈ ఆలోచన బాగాలేదు. ఆ ఇంటిని కలయ చూసింది. ఇది కృష్ణ స్వార్జితం కాదా? రాధకి హఠాత్తుగా ఆ ఇల్లు అది వరకులా ఆనంద సౌధంగా కనిపించడం మానేసింది. రాధ మనసులో ఎక్కడో ఏదో తనేదో కోల్పోయింది అన్న భావన. ఏమిటి? కృష్ణకి తనకి ఉన్న అనుబంధమా? ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను? ఇంతలో ఆనంద్ దగ్గరికి వచ్చాడు. రాధా, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా అన్నాడు. ఏమిటన్నయ్యా? కృష్ణ చాలా సమర్థుడైన డాక్టర్. సమర్థత గల ఏ వ్యక్తి అయినా ఒకేలాగా బ్రతుకుతారు. వాళ్ళని ఆ పని నుంచి వెనక్కి రమ్మని లాగడం, మనం వాళ్ళపై అరవడం,
ఇదంతా అనవసరం. నువ్వు అందరి ఆడపిల్లలాంటి దానివి కాదు. నీ వ్యక్తిత్వం నిన్ను ఇక్కడి వరకు తీసుకుని వచ్చింది. నువ్వు కృష్ణని బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోక నేనిప్పుడేం చేశానన్నయ్య? రాధ కళ్ళలో నువ్వు కూడా బాధ. నువ్వు కూడా అలాగే నిష్ఠూరంగా మాట్లాడుతున్నావా అని అడిగింది. కృష్ణని నువ్వు బాగా అర్థం చేసుకుని ఉంటే అతనిని ఈ ఊరు వదిలి నువ్వు రమ్మని అనవు. అతనిని పని నుంచి వెనక్కి రమ్మని అంటే అతని నుంచి నిన్ను నువ్వు వేరు చేసుకున్నట్టే. అతను ఇది వరకులా కాదు, చాలా బిజీ అయ్యాడు. మంచిగా ఉండే మనుషులు శాంతంగా నిబ్బరంగా ఏది మాట్లాడలేరు. అతడు తడబడితే నువ్వు రెచ్చిపోకూడదు. అలసిపోయిన అతన్ని నీ చిరునవ్వుతో తీయగా మాట్లాడాలి. నీ ముడిపడిన కనుబొమ్మలు అతనిని ప్రశ్నించకూడదు. నీ సమక్షానికి తనని రప్పించుకొని వాలిపోతానా అని అతని మనసు తహతహలాడాలి. కానీ నువ్వున్న ఇలాంటి ఇబ్బందుల్లో అతను నీకు ఇబ్బందిగా భావించకూడదు. రాధ కుర్చీలో కూర్చుని ముఖానికి చేయి అడ్డం పెట్టుకుని ఏడవసాగింది. ఆనంద్ భుజం మీద చేయి వేశాడు. అదిగో ఆ బేలతనమే వద్దంటున్నాను. నీ ధైర్యం, నమ్మకం నీకుండాలి. ఈ డబ్బు చూస్తుంటే నాకు భయమేస్తోందన్నయ్య. మా ఇద్దరి మధ్య ఇదొక అడ్డుగోడ అయిపోతుందేమో అనిపిస్తుంది. నువ్వట్లా అపోహపడ్డం చాలా తప్పు అన్నాడతను. ఏమిటో డబ్బు సంపాదించుకున్నారు, ఇల్లు కట్టుకున్నారని సంబరపడ్డాను. ఇవేం గొడవలే తల్లి అంది శాంతమ్మ. ఇవి ప్రతి ఇంట్లోనూ ఉండేవేలే పిన్ని అన్నాడు ఆనంద్. రాధ గదిలోకి వచ్చి మంచం మీద పడుకుంది. కృష్ణ మాటలే చెవుల్లో మారుమోగసాగాయి. కళ్యాణి తన వృత్తికి ఆలంబన. కళ్యాణికి నేను తీర్చుకోలేని రుణగ్రస్తుణ్ణి. రాధ పెదవి నొక్కిపట్టి ఏడుపు ఆపుకుంది. రాధ మనసంతా ఏదో చేదు తిన్నట్టుగా ఉంది. కృష్ణకి నా వల్ల ఏం ఉపకారం జరిగింది అని తనని తాను ప్రశ్నించుకోసాగింది. రాధ లేచి వెళ్ళి డ్రాయర్ సురుగులాగి అందులో ఉన్న పేపర్ని తీసి చూసింది. అందులో కళ్యాణి డాన్సర్ దుస్తులతో మెరిసే కళ్ళతో కృష్ణ పక్కన అందంగా హుందాగా నిలబడి ఉంది. కళ్యాణికి డబ్బు, అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. రాధ వచ్చి మళ్ళీ మంచం మీద కూర్చుంది. కానీ ఒక్క విషయం మాత్రం తనకి తెలియకపోవచ్చు. కళ్యాణిలో లేనిది తనలో ఉంది. అది కృష్ణని ప్రేమించే గుణం. రాధకి తనకి తాను ఎంత నచ్చ చెప్పుకున్నా మనసంతా ఏదో బేలగా అనిపించింది. ధైర్యం చిక్కడం లేదు. పెళ్ళైనంత మాత్రాన భర్త మీద సర్వాధికారాలు ఉంటాయని నమ్మే పాతతరం యువతి కాదు రాధ. ప్రేమించే మనసు ఉంది. అది లేకపోతే భర్త కూడా పరాయి వ్యక్తి క్రిందే లెక్క. రాధ అంతరంగంలో నుంచి ఏదో పెనుగులాట ప్రారంభమైంది. కృష్ణ జీవితంలో తన స్థానం ఎక్కడా అని తనని తాను ప్రశ్నించుకోసాగింది.